సీక్రెట్ అఫైర్ ఎపిసోడ్ 2. కథలోకి వెళ్ళే ముందు పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అలా చేస్తే మీకు నా నుంచి నోటిఫికేషన్స్ వస్తాయి. స్టోరీస్ రిలీజ్ చేసిన వెంటనే మీరు కూడా వెంటనే స్టోరీని వినేయొచ్చు. ఇకపోతే నేను ఇప్పటికే 2 స్టోరీస్, ఇది కొత్తగా స్టార్ట్ చేసిన స్టోరీ ఎపిసోడ్ 2 అండ్ ఆల్రెడీ డెవిల్ హస్బెండ్ స్టోరీని 22 ఎపిసోడ్స్, నియర్లీ 24 ఎపిసోడ్స్ ఇచ్చాను నేను. వీటన్నిటిని కూడా మీరు రెగ్యులర్‌గా ఫాలో అవుతూ ఉంటే, నా రైటింగ్ స్టైల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు మరిన్ని కథలు నేను అందిస్తాను. అండ్ షార్ట్ స్టోరీస్ కూడా అప్పుడప్పుడు ఇస్తూ ఉంటాను. ఇప్పటికే ఒకటి ఆల్రెడీ ఇచ్చాను, 'శ్రీవారికి ప్రేమలేఖ' అని. అన్ని స్టోరీస్‌ని వినండి. ఈ సిరీస్‌లను కూడా వింటూ ఉండండి. నచ్చితే కనుక నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కామెంట్స్ అండ్ లైక్స్ అండ్ షేర్స్ ఇవ్వండి. అండ్ నేను మెంబర్‌షిప్స్ తీసుకొచ్చాక కూడా మీకు ఇష్టమైన వాళ్ళు మెంబర్‌షిప్ జాయిన్ అవ్వండి. లేదంటే 24 అవర్స్ తర్వాత మీకు లాక్స్ ఓపెన్ అవుతాయి. మీరు హ్యాపీగా స్టోరీస్ వింటూ ఉండొచ్చు. లేదంటే మెంబర్‌షిప్స్ తీసుకొని నన్ను ఉద్ధరించాలి అనుకుంటే చేయండి అలానే. నేను మీకు మరిన్ని కథల్ని అందిస్తూ ఉంటాను. నా నుంచి మీరు మరింత ఎంటర్‌టైన్‌మెంట్‌ని పొందుతారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు నువ్వు ఏదైతే బాధ, నేను మోసపోయాను నా భార్య చేతిలో అని పడుతున్నావో, అదే బాధ కూడా నేను కూడా అనుభవించాను నీ చేతిలో మోసపోతూ. నా బాధ, నేను అనుభవించిన పెయిన్ చెప్పాలంటే అబ్బాయి, నేను మానసికంగా నరకాన్ని చూశాను నీ వల్ల. ఆవేశంలో అంతా బయట పెడుతున్నాను నేను ఈ సమయంలో. నోట మాట రాని వాడిలా నన్నే చూస్తూ నిల్చుండిపోయాడు అభయ్. కొన్ని క్షణాలు నేను కూడా నా ప్రశ్నలు ఆపేసి, తన్నుకొస్తున్న దుఃఖం మొత్తం తీరేలా నిల్చున్న చోటనే నేల మీదకు జారబడిపోయి ఏడుస్తూ ఉండిపోయాను. ఏడుస్తూనే ఉన్నాను. ఎంత ఏడ్చినా నాలో బాధ మాత్రం తీరడం లేదు. అది అభయ్ నన్ను మోసం చేశాడని మాత్రమే కాదు, నేను కూడా తనని మోసం చేసినందుకు. అవును, చెప్తున్నాను కదా! అభయ్‌ని నేను ప్రాణంగా ప్రేమించాను. తన చేతిలో మోసపోయిన నేను ఆవేశంలో, లేదు లేదు, ఇది ఆవేశంలో కాదు, బాధలో, బాధలో అది అనాలి నిజానికి. నేనిలా చేసింది బాధలోనే. తన చేతిలో నేను మోసపోయానన్న బాధ నాకు ఎంతటి నరకాన్ని చూపించిందో మీకిప్పుడు మాటల్లో వర్ణించలేను. నా బాధలో నాకు లభించిన స్వాంతనే సిద్. నరక యాతన. నరక యాతనని నేను మానసికంగా అనుభవిస్తుంటే సిద్ మాటలు నన్ను లాలించాయి. తన కేరింగ్ మానసికంగా చచ్చిపోయిన నన్ను మళ్ళీ బ్రతికించింది. జీవితమే వ్యర్థం అనుకుంటున్న సమయంలో సిద్ నన్ను నాకే కొత్తగా చూపించాడు. ఈ క్షణంలో కూడా నేను వాడిని, వాడి పేరుని, వాడి ప్రేమని, వాడి కేరింగ్‌ని తలుచుకున్నంతనే నా ఏడుపు ఆగిపోయింది. ఇప్పుడు కూడా వాడి గురించిన ఆలోచనే కట్టలు తెంచుకొని ఉరుకుతున్న నా కన్నీటికి అడ్డుకట్ట వేసింది. అభయ్ నుంచి ఒక్క మాటైనా బయటకు రాలేదు. దాదాపు గంట సమయం గడుస్తున్నా కూడా. నేను కూడా ఇంకేమీ మాట్లాడాలని అనుకోవడం లేదు. గొడవ పడాలని అంతకన్నా లేదు నాకు. లేచి కిచెన్‌లోకి వెళ్ళాను. ఆకలిగా ఉంది మరి నాకు. నిన్న రాత్రి సిద్ నా కోసం తన చేత్తో చేసిన రోటి విత్ పన్నీర్ కర్రీనే నేను కూడా తిన్నాను. ఈరోజు అప్పుడే మధ్యాహ్నం అయిపోతుంది. రాత్రి తిన్నది మొత్తం సిద్ అరిగిపోయేదాకా నాతో సయ్యాటలాడాడు. నీరసానికి వాలిపోతున్న నాకు ఓ జ్యూస్ కూడా పట్టించాడు తర్వాత. మరోసారి చెమట్లు చిందించడానికే అది కూడా అన్నట్టుగా తెల్లవారి మళ్ళీ నన్నల్లుకుపోయాడు. ఉఫ్! వాడి ఆలోచనలు కూడా నాలో వేడి సెగలు పుట్టిస్తున్నాయి. ఇలాంటి స్థితిలో కూడా మాయ చేసేస్తాడు. మాయలోడు. ఇప్పుడనిపిస్తుంది నాకు, ఇలాంటి స్థితిలో కూడా వాడితో గడిపిన క్షణాలు నా చెంపల్లో కెంపులు పూయిస్తుంటే, వాడి మాయలో నేను పడిపోయానని మొత్తంగా. పడేశాడు వాడు మరి. మాయ మాటలు చెప్పి మాత్రం కాదు, మరణించిన నా మనసుని మంత్రమేసినట్టు తిరిగి జీవం పోసే మాటలు చెప్పి. రైస్ కడిగి స్టవ్ మీద పెట్టేసి ఎగ్ బుజ్జి ఈజీగా ఉంటుందని అదే చేయడానికి ఆనియన్స్ తరగడం మొదలుపెట్టాను. సిద్ మాటలు, వాడి అల్లరి తలుచుకుంటూ నేను ప్రస్తుతం నా ముందున్న సమస్యను మర్చిపోయి అసలేం జరిగినట్టే కుకింగ్ మాత్రమే కాదు, ఇల్లు మొత్తం క్లీనింగ్ కూడా చేసేశాను. నిన్న చేసిన స్నానం చాలా చికాకుగా అనిపిస్తుంది. ఆకలి ఎంతున్నా కూడా ఒంటికి చికాకు తెలుస్తూ తినడం అంటే నా వల్ల కాదు. అందుకే మా గదిలోకి వెళ్ళి బాత్ కూడా చేసి చక్కగా చుడీదార్ వేసుకొని తలకు టవల్ చుట్టుకొని నుదుటిన చిన్న స్టిక్కర్ మాత్రం పెట్టుకొని బయటకొచ్చాను. అభయ్ ఇంతకుముందు మేము హాల్‌లో ఎక్కడైతే గొడవ పడ్డామో అక్కడే ఇంకా రాయిన నించొనున్నాడు. తన కళ్ళ వెంబడి కన్నీళ్లు ధారలుగా ప్రవహిస్తున్నాయి కిందకు. అది చూసిన నా మనసు చివుక్కుమంది. బాధపడుతున్నాడని కాదు,
ఆ బాధకు కారణం నేనని. అందున ఈ బాధ ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు. ఆ అనుభవాన్ని నాకిచ్చింది కూడా అభయే కదా! తను నాకిచ్చిన బాధ తనకి తిరిగివ్వాలని నేను తప్పు చేయలేదు. నా మనసు కోరుకుంది కాబట్టి తప్పు చేశాను. అవును. నా మనసు కోరుకుంది. సిడ్‌ని కోరుకుంది. తప్పని తెలిసినా కూడా నా మనసు నా సిడ్‌ని కోరుకుంది. తెలియక కాదు. అదంతా తర్వాత. ముందిప్పుడు నాకు ఆకలిగా ఉంది. తినాలి. కానీ అభయ్‌ని అలా చూస్తూ తినాలంటే కష్టంగా ఉంది. హ్మ్. ఇదే ఒకప్పటి నేనైతే అభయ్ నా మీద చిన్న కోపం చూపించినా, చెప్పాలంటే నన్ను కాస్త కసురుకున్నా కూడా తిండి తిప్పలు మాని ఏడ్చుకుంటూ కూర్చునేదాన్ని. ఇక అభయ్ నన్ను మోసం చేస్తున్నాడని నేను తెలుసుకున్న సమయాల్లో అయితే ఏకంగా 2, 3 రోజులు పచ్చి గంగైనా ముట్టకుండా ఉండిపోయి నేను నా ప్రాణాల మీదకు తెచ్చుకున్న రోజులు కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు అంతా మారిపోయింది. చెప్పాలంటే నేను మారిపోయాను. ఒకప్పట్లో నాకు అభయ్ కోప్పడితే కన్నీళ్లు రావట్లేదిప్పుడు. తన కోసం నిరాహార దీక్షలు చేసి అలగాలనే ఆలోచన కూడా చేయట్లేదిప్పుడు నేను. తప్పు చేశాను. నిలదీశాడు. తను తప్పు చేసినప్పుడు నిలదీసి ఏడ్చిన నేను, నేను తప్పు చేసి తను నిలదీస్తుంటే మాత్రం ఎందుకింత బండలా మిగిలిపోతున్నాను? దీన్నేనా బరి తెగించడం అంటారు? ఏమో! అవునేమో! నా కన్నీళ్లు చూసి కరిగి అభయ్ మారలేదు. ఇప్పుడు నేను అభయ్ కన్నీళ్లు చూసి కరగడానికి. ఇది బరి తెగించడమే అయితే నేను అలా అనిపించుకోవడానికి కూడా వెనుకాడను. తనని నమ్మాను నేను. తన కోసం మారాను నేను. తనని పిచ్చిగా ప్రేమించాను. నా పిచ్చి ప్రేమకు అభయ్ ఇచ్చిన ప్రతిఫలం పేరు ప్రియా. ఆ పేరు తలచుకుంటేనే నాలో ద్వేషం నా నరాల్లో పొంగిపోతుంది. నా నుంచి నా అభయ్‌ని లేదు. లేదు లేదు. ఇప్పుడు తను నా అభయ్ కాదు. ఒకప్పుడు నా అనుకున్న అభయ్‌ని ఆ అమ్మాయి లాక్కుంది. అభయ్‌తో ఆ ప్రియా విషయంలో గొడవ చేశాను. గోల చేశాను. బ్రతిమాలాను, వేడుకున్నాను, ఆఖరికి బెదిరించాను. భయపెట్టాను కూడా అయినా మారలేదు. హ్మ్. ఆఖరికిప్పుడు తెగించాను. అవును తెగించాను. నాలో చావంటే ఉన్న భయాన్ని జయించి తెగించి చావుకి సిద్ధపడ్డాను. అప్పుడొచ్చాడు నా లైఫ్‌లోకి సిద్. తనెప్పుడో వచ్చాడు. కానీ నేను తనని ఆలస్యంగా గుర్తించాను. తనే నా జీవితంలో నాతో పాటే ఉన్నాడని నేను చాలా ఆలస్యంగా గుర్తించాను. జీవితం మీద ఆశలు కోల్పోయిన నా కళ్ళకు వాడు కనిపించిన క్షణం ఇప్పటికీ, ఎప్పటికీ మరువలేను నేను. ఆ రోజు మీకు కూడా చూపిస్తాను పదండి. అభయ్! ఎన్ని సార్లు మోసం చేస్తావు అభయ్ నన్ను? ఎన్ని సార్లు? దీనంగా ప్రశ్నించాను అభయ్‌ని. నా మాట విను అన్వి ఒక్కసారి అంటూ నాకు దగ్గరగా వస్తున్న వాడికి అందకుండా ఓ అడుగు వెనక్కి వేసి తాకొద్దు నన్ను. డోంట్ డేర్ టు టచ్ మీ అభయ్ అని హెచ్చరించాను. అది కాదు అన్వి అంటూ నా హెచ్చరిక వినిపించుకోకుండా నా చెయ్యి పట్టుకున్నాడు. ఆ ప్రియ అరచేతిలో ఇదే చేతిని అభయ్ పెనవేసుకో కూర్చున్నది గుర్తొచ్చి నా ఒళ్ళంతా తేలు జరులు పాకినట్టుగా అనిపించింది. వెంటనే విదిల్చి కొడుతూ ఛీ కొట్టాను. ఛీ కొట్టింది కూడా లెక్క చేయక మళ్ళీ నా చేతిని పట్టుకోవాలని అభయ్ ప్రయత్నిస్తుంటే చచ్చిపోతాను. నువ్వు గాని నన్ను తాకావంటే ఈ క్షణమే గ్యాస్ లీక్ చేసి నిప్పంటించుకుంటాను నేను అని అరిచి చెప్పాను. వెనక్కి అడుగు వేశాడు. ఇప్పుడు నాకు ఊపిరి అందుతున్నట్టుగా అనిపించింది. నాలో లేనిదేంటి దానిలో ఉన్నదేంటి అభయ్? దాన్ని వదులుకోలేనంత నా కన్నీళ్లు నీకు గుర్తు రానంతగా ఏముంది దాని దగ్గర? ఎంత వద్దనుకున్నా తనని నిలదీస్తుంటే నా కళ్ళల్లో కన్నీళ్లు ఆగనంటూ వచ్చేస్తున్నాయి బయటకు. ఏమనుకున్నాడో నాకు తెలీదు. గట్టిగా ఊపిరి తీసుకుని వదిలి నడుం మీద చేతులు వేసుకొని నన్నే సూటిగా చూస్తూ ఇక మళ్ళీ మళ్ళీ ఈ గొడవలు మన మధ్య వద్దు అన్వి. ఈరోజు చెప్పేస్తాను నీకు నా మనసులో మాట అన్నాడు అభయ్ గంభీరమైన స్వరంలో. అయోమయంగా చూస్తున్నాను నేను తనని. నాకు నువ్వంటే ప్రాణం. ఇది నువ్వు నమ్మినా నమ్మకపోయినా. కానీ ప్రియాని మాత్రం వదులుకోను. నేను నిన్నెంత ప్రాణంగా ప్రేమిస్తున్నానో అదే విధంగా తను నాపై ప్రాణాలు పెట్టుకొని బ్రతుకుతుంది. ఆవేశం పట్టలేకపోతున్నాను. దగ్గరికి వెళ్లి చాచిపెట్టి కొట్టాలని ఉంది అభయ్‌ని. కానీ ఆ కొట్టాలన్నా కూడా నేను తనని తాకాలి. ఛీ! అసహ్యంగా అనిపిస్తుంది. అది నాపై నాకే అనిపిస్తుంది. నీకు ఏ లోటు రానివ్వను. నా భార్య స్థానం ఎప్పటికీ నీది మాత్రమే అన్వి. చచ్చే వరకు నిన్ను విడిచిపెట్టను. కానీ ప్రియ కూడా ఉంటుంది నా జీవితంలో. మాట్లాడడం ఆపి ఎరుపెక్కిన నా కళ్ళలోకి చూస్తున్నాడు అభయ్. విరక్తిగా ఓ నవ్వు నవ్వాను. అంటే ఏంటి? నేను భార్యను. అది? అదేంటి? నన్ను చచ్చే వరకు వదలవు.
కానీ అది కూడా నీ జీవితంలో ఉంటుంది. అంటే ఎలా? ఉంచుకున్నదానిగా నా అబ్బాయి? అభయ్ నా ప్రశ్నకు ఏమాత్రం తొనకుండా నువ్వెలా అనుకున్నా పర్లేదు. తనకి నాకు మధ్య బంధానికి నువ్వే పేరు పెట్టినా నాకు నష్టం లేదు. నాకు తను కావాలి. అలా అని నేను వదులుకోలేను. నీ ప్రేమకు దూరం అవ్వలేను అన్వి. ఐ లవ్ యూ. హ! చాలా అందంగా చెప్పాడు కదా! ఆ క్షణం అనిపించింది చచ్చిపోవాలని నాకు. చచ్చిపోవాలని అనే కన్నా ఇంకా ఎందుకు బ్రతుకు నానా అనిపించింది. ఇంకా ఎందుకు నేను ఊపిరి తీసుకుంటున్నాను అనిపించింది. ఇంకా నా గుండె ఎందుకు కొట్టుకుంటుంది అనిపించింది. నిల్చున్న చోటే కూలబడి గట్టిగా ఏడవడం మొదలుపెట్టాను. ముక్కలు ముక్కలుగా నరికేశాడు నా మనసుని అభయ్ ఆ క్షణంలో. నేను ఏడుస్తుంటే నా ముందుకొచ్చి కూర్చొని, "అన్వి ఐ నో ఇది నీకు ఎంత పెయిన్ ఇస్తుందో నాకు తెలుస్తుందిరా. బట్ నన్ను కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు" అంటూ లల్లాయి మాటలు చెప్పడం మొదలుపెట్టాడు. అవేమీ నాకు వినిపించడం లేదు. వినిపించుకునే స్థితిలో కూడా లేను నేను ఆ క్షణంలో. మనసుకైన గాయం మస్తిష్కాన్ని కూడా మొద్దుబారిపోయేలా చేసిందప్పుడు. ఏదో పెద్ద ఊబిలోకి నేను కోరుకుపోతున్నట్టుగా అనిపించింది. ఊపిరి అందలేనట్టు చాలా కష్టంగా అనిపించింది. గొంతు దగ్గర గుండెల్లో పొంగిపోతున్న బాధ అడ్డుపడి నన్నుక్కిరిబిక్కిరి చేసేసింది. ప్రాణం అలానే పోతే బాగుండు, ఆ క్షణమే పోతే బాగుండు అనే ఒక ఆంక్ష. పిచ్చి పడుతున్నట్టుగా అయిందప్పుడు నాకు. అభయ్ నా కళ్ళ ముందు కనిపిస్తుంటే నాకేదేదో అయిపోతుంది ఆ క్షణంలో. తనని చూస్తుంటే నేనేం చేస్తానో నాకే అర్థం కాలేదు. భయం, బాధ, ఆవేశం, ఆక్రందన అన్నీ కలగలిపి ఆ రోజు నా స్థితి వివరించనలవి కానిది. లేచి పరుగున గదిలోకి వెళ్ళిపోయాను. ఇంకొక్క క్షణం కూడా అభయ్ ముందు ఉండాలి అనిపించక. అభయ్ తలుపులు బాదాడు. తీయలేదు నేను. నేల మీద మోకాళ్ళు ముడుచుకొని వాటి మధ్యలో తల పెట్టుకొని ఉండిపోయాను. ఇంకా అభయ్ పిలుపులు వినిపించనివ్వక ఉండేందుకు. అరిచి అరిచి అలసిపోయాడో ఏమో. చాలా సమయం తర్వాత అరవడం మానేశాడు. తలుపులు బాదడం మానేశాడు. ఆ రోజు మొత్తం తీయలేదు నేను తలుపులు. రాత్రి కూడా. భోజనం చేయమని పిలిచినా వినిపించుకోలేదు, బ్రతిమాలాడు. కోప్పడ్డాడు కూడా మాట వినట్లేదని. కానీ వినిపించుకోలేదు నేను. లెక్క చేయలేదు నేను అతని మాటని. అతన్ని చూడాలన్నా అసహ్యంగా అనిపిస్తుంది నాకు. అందుకే నన్ను నేనే గదిలో బంధించుకున్నాను. నిద్రాహారాలు మాని ఏడుస్తూ మిగిలిపోయాను ఒంటరిగా. తెల్లారింది కూడా తెలియనంతగా నా బాధలో నేను పూర్తిగా ఒంటరిగా మిగిలిపోయాను. మధ్యలో ఎన్నోసార్లు అభయ్ పిలుపులు, అరుపులు. నేను మాత్రం ఉలకలేదు, పలకలేదు. ఒక్కసారిగా తలుపులు దడేల్ని తెరుచుకున్నాయి. నేను తలెత్తి అభయ్‌ని చూశాను. రొప్పుతూ నన్నే చూస్తున్నాడు. చాలా కష్టపడి బద్దలు కొట్టాడు కదా మరి. విసురుగా నా దగ్గరికి వచ్చి రెక్కపట్టి పైకి గుంజుకున్నాడు. అంతే. మసకగా కనిపిస్తున్న అతని రూపాన్ని అసహ్యించుకుంటూ ఉండగానే నా కన్నులు మూసుకున్నాయి. నేను మళ్ళీ కళ్ళు తెరిచేసరికి నా ముందు అభయ్. నాకు చాలా దగ్గరగా కూర్చొని, "అన్వి, అన్వి ఎలా ఉంది ఇప్పుడు నీకు?" అంటూ కంగారు నటించాడు. అవును, నటించాడు. నాకలానే అనిపించింది ఆ క్షణం అతని కంగారు. అతని కళ్ళల్లో నాపై కనిపిస్తున్న ప్రేమ చూస్తుంటే అలానే అనిపించింది. దగ్గరగా ఉన్నా అతని నుంచి దూరం జరిగిపోవాలనుంది. వెంటనే లేవాలని ప్రయత్నిస్తుంటే నాకు సాయం చేయపోయాడు. డోంట్, డోంట్ అంత నీరసంలో కూడా అతన్ని తాకనివ్వలేదు నేను. వెనక్కి అడుగు వేశాడు. నేను మెల్లిగా అతి కష్టం మీద కూర్చొని నా మొబైల్ కోసం అటు ఇటు చూసుకుంటుంటే అర్థమైనట్లుంది. మొబైల్ తీసిచ్చాడు. తీసుకున్నాను. అమ్మా నాన్నలకు కాల్ చేయాలి. ఇప్పుడు నా కష్టం వాళ్ళతో చెప్పుకుంటేనే ఈ బాధ తీరుతుంది అనే భావన నాలో అప్పుడు. కాల్ చేస్తుంటే అభయ్ మాట్లాడుతూ, "నువ్వు ఇదంతా చెప్పడానికి మీ అమ్మా నాన్నలకు కాల్ చేస్తున్నావు కదా?" "అక్కర్లేదు. నేనే చెప్పాను. మా అమ్మా నాన్నలతో. వాళ్ళు మీ అమ్మా నాన్నలతో కూడా మాట్లాడారు. బయలుదేరారు కూడా. ఈరోజు ఉదయమే వాళ్ళందరూ. వస్తూ ఉంటారు ఈ పాటికే" అన్నాడు. నాకేం అర్థం కాలేదు. ఏదైతేనేం అమ్మా నాన్న వస్తున్నారు. అభయ్ ఏం చెప్పాడో తెలియదు కానీ నేను మాత్రం వాళ్ళతో మొత్తం చెప్పాలి. నాకు అభయ్ నుంచి డివోర్స్ ఇప్పించమని గట్టిగా అడగాలని నిశ్చయించుకొని మొబైల్ పక్కన పెట్టేసి బెడ్ రెస్ట్‌కి తల ఆనించి కళ్ళు మూసుకున్నాను. మూసి ఉన్న నా రెప్పల మాట నుంచి కన్నీళ్లు ఆగకుండా వచ్చేస్తుంటే, "అన్వి" అంటూ మళ్ళీ పిలిచాడు అభయ్. మెల్లిగా కళ్ళు తెరిచి చూశాను అతన్ని. "నా మీద కోపం తిండి మీద చూపించకు. చాలా వీక్‌గా ఉన్నావు. ప్లీజ్ ఇదన్నా తిను" అంటూ జామ్ పూసిన బ్రెడ్ స్లైసెస్ నా ముందు పెట్టాడు. అబద్ధం. అతని ప్రేమ అబద్ధం. నాటకాలు ఆడుతున్నాడు. మొహం పక్కకు తిప్పుకున్నాను వెంటనే నేను. "ఒక్కసారి నా మాట విను. ఐ వాంట్ యూ అన్వి. నువ్వు లేకుండా నేను బ్రతకలేను" అన్నాడు నా గడ్డం పట్టుకుని తన వైపు తిప్పుకుంటూ. ఛీ! చీదరించుకుంటూ విసురుగా అతని చేతిని ఎదురుగా పెట్టిన ప్లేట్‌ని కూడా ఒకేసారి నెట్టేశాను. "అన్వి" అని కోపంగా వినిపించిన అరుపుకి తలెత్తి చూశాను. అమ్మ.
అమ్మ మాత్రమే కాదు, మా రూమ్‌లోకి అప్పుడే అడుగుపెట్టారు మా అమ్మ వాళ్ళు, అబ్బాయి వాళ్ళ అమ్మ వాళ్ళు. అమ్మా, నాన్నలను చూడడంతోనే నాకిక దుఃఖం ఆగలేదు. అమ్మ కంగారుగా వచ్చి, "ఏమనుకోకండి అల్లుడు గారు" అంటూ కిందకు నేను తోసేసిన ప్లేట్ తీసి పక్కన పెట్టింది. అబ్బాయి లేచి పక్కన నిల్చున్నాడు. అత్తయ్య కూడా దగ్గరికి వస్తుంటే నేను బెడ్ దిగాలని చూశాను మర్యాద కోసం. కానీ ఓపిక రాలేదు నాకు. "పర్లేదు" అని అత్తయ్య అంటుంటే అమ్మ నన్ను మళ్ళీ కూర్చోబెట్టి సాయం చేసింది. వేలగా అమ్మని చూస్తూ, "నా జీవితం నాశనం అయిపోయిందమ్మా" అంటూనే గుండెల్లో తలపెట్టుకున్నాను. అంతా చెప్పారు అల్లుడు గారు. "బాధపడకు తల్లి" అంటూ అమ్మకు కూడా ఏడుపు ఆగలేనట్టుంది. నన్ను ఓదారుస్తూ తాను ఏడుస్తుంది. ఇంతలో చెంపదెబ్బ కొట్టిన శబ్దం. తలెత్తి అమ్మను వదిలి చూశాను. "అసలు సిగ్గుందారా నీకు?" అంటూ మావయ్య మరో చెంపదెబ్బ కొట్టారు అబ్బాయిని. పక్కనే నాన్న నన్నే చూస్తున్నాడు జాలిగా. కొడుకు మీదకు ఇంకా ఇంకా ఆవేశంగా వెళ్తున్న భర్తను అడ్డుకుంటూ, "ఏవండి, ఏంటిది? పెళ్ళైన మగపిల్లాడు వాడు. ఇలా కొట్టడమేంటి? ముందు మనం మాట్లాడాలి కదా! కాస్త ఆవేశం తగ్గించుకోండి" అంటూ అత్తయ్య నచ్చ చెప్తున్నారు. అయినా మావయ్య ఆగడం లేదు. అత్తయ్య మీద కూడా చేయి చేసుకున్నారు. "ఇదంతా నీ గారాబం వల్లే. వీడు, వీడు ఆ పిల్లకి ఎలా అన్యాయం చేయగలుగుతున్నాడు" అంటూ మళ్ళీ అభయ్ మీదకు వెళ్తుంటే ఈసారి నాన్న అడ్డుకున్నారు. అమ్మ నన్ను పట్టుకొని ఏడ్చేస్తుంది. "కొడితే జరిగింది మారిపోదు కదా మూర్తిగారు. మనం ముందు పిల్లలతో మాట్లాడితే బావుంటుంది" అంటూ నాన్న మావయ్యను శాంతింపచేస్తున్నారు. అరగంట తర్వాత అమ్మ ఇచ్చిన బత్తాయి రసం తాగి నాలో కాస్త శక్తి కూడుకుంది. ఏడుపు మాని జరిగేది చూస్తున్నాను. అత్తయ్య అభయ్ పక్కనే నిల్చున్నారు. అమ్మ నా పక్కనే నా చెయ్యి వదలకుండా కూర్చుంది. మావయ్య, నాన్న అభయ్ ఎదురుగా కూర్చున్నారు. "నాకు ప్రియా కావాలి. నేను తనని వదులుకోలేను. అలా అని అన్వి అంటే నాకు ప్రేమ లేదని కాదు. ఎందుకు మీరు అర్థం చేసుకోవట్లేదు? అన్వి నుంచి నా భార్య స్థానాన్ని ఎవరూ తీసుకోలేరు. నేనివ్వను కూడా." అభయ్ తన మనసులో మాటను మా పెద్దవాళ్ళ ముందు ఎంత ధైర్యంగా చెప్తున్నాడు. వింటుంటే నాకు రక్తం మరిగిపోతుంది. మావయ్య వెంటనే, "నోరు ముయ్యరా వెధవ! చంపేస్తాను. ఇంకోసారి అదెవతో బజారు దానికోసం మాట్లాడావంటే" అని గట్టిగా అరిచారు ఆవేశంగా. అత్తయ్య ఈసారి అభయ్ గడ్డం పట్టుకొని, "అదేం మందు పెట్టిందిరా నీకు? ఇలా మాట్లాడుతున్నావు? మాయలాడి. ఏదో మాయ చేసి నా కొడుకుని ఇలా మార్చేసింది" అంటూ కన్నీళ్లు పెట్టుకుంటూనే, "మా మాట విని దాన్ని మర్చిపోరా. కుందనపు బొమ్మలాంటి భార్య నీ ఇంట్లో ఉండగా నువ్వు ఊరి మీద బజారు దాన్ని కావాలని అంటావేంట్రా" అని బ్రతిమాలుకుంటున్నారు. ఆవిడ మాటలు వింటుంటే నాకు పిచ్చెక్కుతున్నట్టుగా ఉంది. కొడుకు కొనిచ్చిన బొమ్మ కాకుండా కొట్లో చూసిన మరో బొమ్మ కూడా కావాలని అడుగుతుంటే నచ్చ చెప్తున్నట్టుగా చెప్తున్నారు. ఎలా ఎలా మాట్లాడుతున్నారు అసలు ఈవిడ? అదే సమయంలో అమ్మ కూడా నన్ను వదిలి అభయ్ ముందు లేచి నిల్చొని చేతులు జోడించి, "అల్లుడు గారు, నా కూతురు జీవితాన్ని అన్యాయం చేయొద్దు. దాని జీవితానికి ఏదైనా అయితే మేం బ్రతకలేము. ఉన్న ఒక్కతే ఆడపిల్ల" అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. నాకు పిచ్చెక్కిపోయింది అమ్మ మాటలు వింటుంటే. నాన్నని చూశాను. ఆయనది కూడా అమ్మ మాటే అని అమ్మని దగ్గరికి తీసుకొని మౌనంగా ఓదారుస్తుంటే అర్థమైపోయింది. అభయ్ మరో ఆడదాని వెనక తిరుగుతున్నాడు అని ఇప్పటికే వాళ్ళని నేను 3 సార్లు చెప్పాను. ఇంట్లో అభయ్‌తో ఈ రకమైన గొడవలు జరిగిన ప్రతిసారి ముందుగా వాళ్ళకే చెప్పుకున్నాను నా బాధ. ప్రతిసారి చెప్పేది ఒక్కటే మాట. "మగాడు. మగాళ్ళు ఇంతేనమ్మా. అందరు మగాళ్ళు ఇలానే ఉంటారు. ఆడది సర్దుకుపోయి వెతకాలి. మంచిగా మాట్లాడి మార్చుకోవాలి. నచ్చినట్టు నడుచుకుంటూ మాట వినేలా చేసుకోవాలి." హ! ఇదే మాటలు. వాళ్ళు చెప్పడం, నేను పాటించడం. నన్ను నేను అభయ్ ముందు విస్తర్లా వడ్డించుకోవడం. మరిప్పుడు మళ్ళీ అదే చెయ్యాలా? వీళ్ళ మాటలు వింటుంటే అలానే అనిపిస్తుంది. ఏంటి? ఎందుకిలా? మగాడు తప్పు చేస్తే ఎందుకు తెగించి తమ ఆడపిల్లకు అన్యాయం చేసినందుకు వాడిని 4 పీకి తమతో తీసుకెళ్లరు ఈ ఆడపిల్ల తల్లిదండ్రులు? పెళ్లి చేయగానే ఇక బాధ్యత తీరిపోయి తమ కన్నబిడ్డ తమకు బరువులా కనిపిస్తుంది కాబోలు. మీరు చెప్పండి. ఓ మధ్యతరగతి పేరెంట్స్ ఎందుకిలా తమ బిడ్డకు పెళ్లి చేయగానే బాధ్యత తీరిపోయింది అనుకుంటారు? కష్టమైన, సుఖమైన మొగుడే దిక్కు భరించమని ఎందుకు మా చావుకి మమ్మల్ని వదిలేస్తారు? మీరే చెప్పండి. నేను వినాలని అనుకుంటున్నాను మీ అందరి మాటల్ని కామెంట్స్‌లో. ఇంత రొటీన్‌కి భిన్నంగా ఎంచుకున్న ఈ కథ చాలా వరకు చాలామంది అమ్మాయిలు ఫేస్ చేస్తున్నదే. బయటకు చెప్పుకోరు అంతే. చాలామంది అమ్మాయిల్లో ఇలాంటి ప్రశ్నలే ఉన్నాయి. అది నిజమే అయితే చెప్పండి. నేను చూస్తాను. నేను మీకు సమాధానాలు చెప్పడానికి ప్రయత్నిస్తాను ఈ స్టోరీ ద్వారా. కానీ
అన్వికి జరిగిన అన్యాయానికి న్యాయం ఎలా చేస్తానో చూడ్డానికి మీరు రెగ్యులర్‌గా నా స్టోరీని ఫాలో అవ్వాలి. అలానే సిద్ అనేవాడితో అన్వి పెట్టుకున్న సంబంధం కరెక్టా? కాదా? అనేది కూడా ఇకపై ముందు ముందు మీకే తెలుస్తుంది. కాబట్టి స్టోరీ గనుక మీకు నచ్చినైతే ఈ వీడియోకి ఎక్కువ లైక్స్, షేర్స్ అండ్ కామెంట్స్ చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. కథ కాస్త డిఫరెంట్‌గా కొత్తలో కొంచెం వినడానికి, చూడడానికి మీరు యాక్చువల్‌గా కథను తీసుకోవడానికి కష్టంగా అనిపించినా ఖచ్చితంగా మీ మనసుకు నచ్చుతుంది. మీ మనసుకు నచ్చేలాగే నేను నరేట్ చేస్తాను. ఇక ఆలస్యం చేయకుండా మీరు ఈ కథను లైక్ చేసేయండి, షేర్ చేసేయండి. మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఉంటాను. మనం మళ్ళీ నైట్ డెవిల్ హస్బెండ్ ఎపిసోడ్‌తో కలుసుకుందాం. ఇక ఉంటానండి.